ప్రభా, నాకు ఇచ్చినటువంటి నీ యొక్క ఉచితమైన కృపను బట్టి, రక్షణను బట్టి, నా మీద చూపుతున్నటువంటి యొక్క ప్రేమను బట్టి, దినదినమునైనా నా పట్ల, నా కుటుంబం పట్ల మీరు చూపుతుంటే దినదినపు వాత్సల్యపును బట్టి, నూతన వాత్సల్యాన్ని బట్టి అయ్యా నీ యొక్క లేఖన భాగాలను ప్రభా నా తండ్రి, నా జీవితంలో అయ్యా నేను కలిగినటువంటి మేలన్నింటి ప్రభా ఇతరులు కూడా వారి జీవితాల్లో మేలు పొంది ఆశీర్వాదం పొందాలని ఆశిస్తూ అవును తండ్రి, నేను లేఖన భాగాల నుంచి నా జీవితాన్ని ఏ రీతిగా అయితే మార్చబడిందో అనేక మంది జీవితాలు ప్రభా ఆ రీతిగా మార్చబడాలని ఆశిస్తూ నీ లేఖన భాగాలని ప్రభా నాయన నీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు ధ్యానిస్తుండగా ఈ పరిశుద్ధాత్మ దేవ నాలో మీరవ్వండి, మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను. మీకు స్తోత్రాలు మించి నా తండ్రి, ఇంతవరకు నైనా ఆది కాండంలోని 9 అధ్యాయాలు నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రకటించడం మీరు కృప చూపారు. వాటిని విశ్లేషించి వాటిలో ఉన్నటువంటి నా తండ్రి ప్రాముఖ్యమైనటువంటి మా జీవితాలకు సరిపడే మాటలు ప్రభు మీరు మాకు బోధించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇది నా ప్రభా నా కుటుంబంలో నుంచి నా తండ్రి మరొకసారి వారి సంతతి వారి నా తండ్రి వరద తర్వాత నూతన జీవితాన్ని గురించి నా తండ్రి ప్రభా ధ్యానించబోచుండగా 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి నా తండ్రి వచనము నా తండ్రి ప్రతి వాక్య భాగము నా తండ్రి మా జీవితాలకు ఏ రీతిగానైనా ప్రభావ మేలుకరంగాను అయ్యా మరి మా జీవితాలకు నా తండ్రి సరిపడే మాటలు మీరు నాతో మీరు మాట్లాడమని, నన్ను నీ సిలువ చాటును మరొకపరచమని, నాలో ఏ అర్హత ఏ యోగ్యత లేదని నేను ఎదుట ఒప్పుకుంటూ మించి నా తండ్రి బుద్ధిహీనుడును తెలివి లేని వాడు ప్రభా నన్ను నీ కృపలో భద్రపరచండి. నీ సన్నిధి నా వెంట ఉంచండి ప్రభా. నాలో మీ పరిశుద్ధ ఆత్మచేత నింపుకొని నాతో మీరు మాట్లాడమని, నన్ను నేను తగ్గించుకుంటూ నన్ను నీ సెలవుచాటు మార్పుకొని మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకున్నాను నా పొలగొప్పండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ ఈ దినాన ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, గత దినములలో నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొలది, నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కొలది, ఆరోగ్యం కొలది నేను మరి దేవుని వాక్యము 9 అధ్యాయాలు మీకు ప్రకటించడం జరిగింది. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డారా, మరి ఆదికాండం 10వ అధ్యాయాన్ని ధ్యానించుటకు వచ్చిండగా మరి ఆ వాక్యమును మూలవాక్యం చదువుకొని ముందు సాగుదాం పిల్లరా. ఆదికాండం 10వ అధ్యాయము 10వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నాను వినండి. వారి వారి జన్మలలో వారి వారి సంతతుల ప్రకారము నోహ కుమారులు వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ప్రియదేవుని బిడ్డరా, మరి అంతవరకు భూమి మీద ఏది జలరాశి కానీ జీవరాశులు కానీ ఏమి లేకుండా ఉన్నప్పుడు మరి వరద తాగిపోయిన తర్వాత మరి వీరి యొక్క కుటుంబము మరి వీరి యొక్క వంశముల ప్రకారం వారి జనములు విభజింపబడినవి అని దేవుని వాక్యం మనకు ఈ దినాన మరి సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ 10వ అధ్యాయములు కేవలం నోహ కుమారుల వంశావళిగా చదివేస్తే చాలా ఆధ్యాత్మిక పాఠాలు మనకు కనిపించకుండా పోతాయి. ఇది వరద తరువాత మానవ జాతి ఎలా విస్తరించింది, కుటుంబాలు ఎలా మరి జనములుగా మారాయి, దేవుని దృష్టిలో ప్రతి జనాంగం ఎలా ఉంది, మానవ శక్తి ఎక్కడ ప్రమాదకరంగా మారుతుంది అనే విషయాలు చూపించేటువంటి ముఖ్యమైన అధ్యాయమే ఈ కాండము 10వ అధ్యాయం. పిల్లలు, జనముల మధ్య దేవుని ఉద్దేశ్యం. మరి నేటి దినాన దేవుని యందు విశ్వాసం కలిగిన వారు నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ యొక్క 10వ అధ్యాయంలో మనము మరి వినబోచున్నాం పిల్లరా. కాబట్టి ఏ ఒక్కరు మరి స్కిప్ చేయకుండా పిల్లరా ఈ మాటలు మరి నా మాటలు కాదు, మరి దేవుని మాటలుగా మీరు అంగీకరించమని ప్రభు పెట్టుకుంటున్నాను. మరి నోహ కుటుంబం ఏ రీతిగా తన కుటుంబము తన సంతతి ఏ రీతిగా భూమి మీద మరి విస్తరించిందో, ఏ రీతిగా అభివృద్ధి పొందిందో, ఏ రీతిగా దేవుని యొక్క మరి కృపను పొందిందో కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను పిల్లరా. గమనించండి, మరి ఈ అధ్యాయంలో నోహ కుమారుల కుటుంబములు వారి వంశముల ప్రకారము వారి జనములు విభజింపబడినవి. ఇది నా అనేక కుటుంబాలలో వారి వంశం అని చెప్పుకుంటుంటారు, రకరకాల వంశాల పేర్లు చెప్పుకుంటూ ఉంటారు పిల్లరా. ఇక్కడ దేవుని దృష్టిలో మరి కుటుంబము, తరాలు, జనములు అన్నీ ఆయన చరిత్రలో ఒక భాగమే. ఇది వినాలి. కానీ అదే సమయంలో మనిషి తన శక్తిని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తే ప్రమాదం వస్తుందనే విషయాన్ని కూడా మనము గమనించాలి. మొట్టమొదటిగా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే ప్రియులారా, వరద తర్వాత దేవుడు మానవ జాతికి క్రొత్త ప్రారంభాన్ని, క్రొత్త జీవితాన్ని ఇచ్చాడనే సత్యాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మరి నోహ కుమారులైనటువంటి షేము, హాము, యాఫెతు ఈ 3 కుమారులు వారి సంతానం గురించి ఈ యొక్క అధ్యాయం మనకు బోధిస్తుంది.
మరి నేర్చుకుంటాం ఇందులో. మరి వరద తీర్పు తర్వాత మన మానవ జాతి మళ్ళీ విస్తరించింది. అందుకని 9వ అధ్యాయం 1వ వచనంలో మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఆజ్ఞ ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని వారికి ఆజ్ఞాపించారు పిల్లరా. అది వాగ్దానంతో కూడినటువంటి మాట. ఆదికాండంలో 10వ అధ్యాయంలో ఆ ఆజ్ఞ కొనసాగింది. ఎలా కొనసాగిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం పిల్లరా. 10వ అధ్యాయంలో ఈ ఆజ్ఞ ఎలా కొనసాగింది? దేవుడు మనకు ఇచ్చే కొత్త అవకాశము వృధా ఎప్పుడు చేయకూడదు. ఒక కొత్త అవకాశం మనకు వచ్చింది, కొత్త ఆలోచన మనకు వచ్చిందంటే ఏమాత్రం చేజార్చుకోకూడదు పిల్లరా. అది వచ్చినటువంటి పరిస్థితిని మనకు మేలుకరంగా ఉందని ఊహించినప్పుడు, ఆలోచించినప్పుడు, దేవుడు తలంపించినప్పుడు దాన్ని వృధా చేయకూడదు, దాన్ని పోగొట్టుకోకూడదు పిల్లరా. కాబట్టి గతంలో తప్పులు జరిగిన నా జీవితం ఇక అయిపోయింది అనేటువంటి నిరుత్సాహంలోకి, నిస్పృహలోకి వెళ్ళకూడదని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. కాబట్టి దేవుడు కొత్త ప్రారంభం ఇవ్వగలడు. కొత్త ప్రారంభం దేవుడు ఇవ్వగలడు. కొత్త జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. ఎప్పుడు? ఆయనందు ఆధారపడినప్పుడు, ఆయనందు మనము నమ్మకం ఉంచుకున్నప్పుడు, ఆయనందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొత్త జీవితాన్ని మనకు ప్రారంభించుకోవడానికి ఆయన మార్గము సుగమం చేస్తారు పిల్లరా. కాబట్టి విలాపవాక్యంలో 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటాయి. 22-23 వచనాలు మనం చదివినప్పుడు పిల్లరా, ఆయన కనికరములు ప్రతి ఉదయం మన మీద నూతనముగా పుట్టుచున్నవి. ఆయన కనికరములు ప్రతి ఉదయం పిల్లరా, దినదినము ఆయన వాత్సల్యము మన మీద నూతనంగా పుట్టుచున్నదనే మాట అక్కడ చదువుతాం పిల్లలు. కాబట్టి ఈ సమయంలో మనము క్రొత్త జీవితాన్ని ప్రారంభించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మనం చేజార్చుకోకూడదు. ఇది మొదటి విషయం పిల్లలు. ఇక రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ అధ్యాయంలో పిల్లల, కుటుంబం నుండి తరాల నుండి సమాజం ఏర్పడుతుంది. మరి కుటుంబాలు లేకుండా మరి తరాలు రావు, తరాలు లేకుండా సమాజం ఏర్పడుతుంది కదా, ఎవరు ఉండరు. కాబట్టి ఈ ఆదికాండ 10వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి క్రమం కనిపిస్తుంది మనకు. సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్. జీవితం ఏదైతే ఉంటుందనంటే కుటుంబం తర్వాత వంశం తర్వాత జనం తర్వాత ఈ యొక్క సమాజం ప్రియులరా. దీని ద్వారా ఒక గొప్ప సత్యం మనకి ఈ అధ్యాయంలో మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి కుటుంబం లేకుండా వంశం లేదు, వంశం లేకుండా జనం లేదు, జనం లేకుండా సమాజము లేదు. కాబట్టి ఇందులో సమాజం మారాలంటే కుటుంబాలు మారాలి. నేటి సమాజంలో ఏమున్నాయంటే ప్రతి కుటుంబంలో నైతిక సమస్యలు ఉన్నాయి, కుటుంబ విభేదాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ దినాల్లో కుటుంబాలు ఎలా ఉన్నాయంటే కుటుంబాలలో నైతిక సమస్యలు, కుటుంబ విభేదాలు, పిల్లల్లో విలువ లోపం, మరి ప్రతి కుటుంబంలో స్వార్థం ఉంది. ఈ మధ్యకాలంలో హింస పెచ్చుగా పెరిగిపోయింది పిల్లరా. కుటుంబాలుగా మరి వారి జీవితాలను పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలోనే ఒక కుటుంబంలో ఆ కుటుంబంలో కుమారుడు ఒక తండ్రిని, కుమార్తెను, అందరినీ హతమార్చారు పిల్లరా. కుటుంబాల్లో ఏమైనాయంటే విలువలు లేకుండా పోయినాయి, విలువలు లోపమైపోయింది. ఇటువంటి సమస్యలు కనిపిస్తే వాటి పరిష్కారంలో కుటుంబం, ఆధ్యాత్మిక జీవితం చాలా ముఖ్యమైన ప్రాబ్లం. ఆధ్యాత్మికమైనటువంటి జీవితం లేకుండా, దేవుడు లేకుండా, దేవుని భద్రత లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఎవరైతే మరి సమస్యలకు గురవుతున్నారో, కుటుంబ విభేదాలు పెంచుకుంటున్నారో, వారి కుటుంబంలో పిల్లల్లో విలువ లేకుండా పోతుందో, స్వార్థం పెరిగి, హింస పెరిగి, బాధ్యతారహితమైనటువంటి జీవితాలు జరుగుతూ వారి జీవితాలను కోల్పోతున్నారు పిల్లరా. ఈ మాట కాదంటారా? నేటి సమాజంలో జరుగుతున్నది అదేగా. కాబట్టి ఇటువంటి సమస్యలు మనము వాటి నుండి తప్పించుకోవాలంటే ప్రియులరా, మరి మన కుటుంబంలో పిల్లలకు, మరి నాహు కుటుంబంలో వారి 3 కుమారులకు ఏ రీతిగా మరి నాహు బోధించాడో ఈ రీతిగా మనం కూడా మన కుటుంబంలో మన పిల్లలకు, అందుకే సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక చక్కని మాట రాయిస్తాడు. ఏమంటే 22వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులరా, మరి ఏమంటాడంటే బాలుడు నడవలసిన మార్గంలో వానికి శిక్షణ ఇవ్వము అంటాడు. ఈ మధ్య కాలంలో కుటుంబాలలో శిక్షణ ఎలా ఉంది తెలుసా ప్రియులరా? వాడు ఏం అడిగితే అది ఇచ్చేస్తున్నారు, ఏది చూస్తామంటే అది చూడమని చెప్తున్నారు పిల్లరా. ఈ దినాన మరి సాంకేతికత పెరగటం వలన, మరి ఈ యొక్క టెక్నాలజీ పెరగటం వలన
ప్రియులరా గమనించండి, ఈ యొక్క మరి మీడియా వచ్చిన తర్వాత పిల్లలు ఈ మధ్యకాలంలో నేను చాలా మట్టుకు వింటున్నాను, వారు భోజనం చేయరు. భోజనం ఎందుకు చేయరంటే వారు ఏమి పని చేయరు. ఎందుకు చేయరంటే వారికి సెల్ ఫోన్ అలవాటు అయిపోయింది. సెల్ ఫోన్ చూడండి వారు భోజనం చేయలేరు, సెల్ ఫోన్ చూడండి వారు నీళ్లు తాగలేరు, సెల్ ఫోన్ చూడండి ఏ పని చేయకుండా ఆ స్థితికి దినాన కుటుంబాలలో పిల్లలు ఆ రీతిగా తయారైపోయారు. ఈ మాట నిజం కాదా? సత్యం కాదా? అనేక కుటుంబాలు ఈ రీతిగా మరి పిల్లలు మరి పోషింపబడుతున్నారు లేదా? బాలుడు నడవలసిన మార్గంలో వానికి శిక్షణ ఇవ్వమంటే అర్థం ఏంటంటే పెద్దల దయేందును, దేవుని దయేందును, మరి కుటుంబం తల్లిదండ్రుల ఎడలను, పెద్దల ఎడలను, కుటుంబ బంధువులతోనూ సహా విద్యార్థులతోనూ, ఎదురింటి పక్కింటి వారితోనూ, ఇరుగు పొరు వారితోనూ ప్రియులారా మరి చక్కని వాక్య భాగముల చేత పిల్లలను బోధిస్తూ మంచి శిక్షణ ఇస్తూ పిల్లల్ని సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా మన పిల్లలు ఉన్నారని మనం బోధించాలి, శిక్షణ ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో కొట్టరండి పిల్లల్ని. గతంలో మా జీవితాలలో కర్ర తీసుకొని కొట్టేవారు, మాస్టర్ స్కూళ్ళల్లో కొట్టేవారే, ఇంట్లో అమ్మ నాన్నలు కొట్టేవారే, పెద్ద అయిన వారు ఎవరైనా కొట్టేవారే. కారణం ఏంటంటే తప్పుగా తెలుసుకొని వాటి నుండి తొలగిపోకూడదని, తప్పును తెలుసుకొని మంచి మార్గంలో నడవాలని పిల్లప్పుడే బెత్తం చేత పిల్లల్ని శిక్షణలో పెడతారు. ఈ దినాన్ని ఎవరు కొడితే వాళ్ళని ఎదురు తిరిగి తల్లిదండ్రుల మీదకి మారుకుంటున్నారు ఈ మధ్యకాలంలో పిల్లరా. మరి ఈ యొక్క బైబిల్ వాక్యం ఇచ్చేటువంటి ఎక్కువ హెచ్చరిక ఏంటంటే పిల్లలకు ఆస్తి ఇవ్వడం కంటే విలువలు ఇవ్వడం ముఖ్యం. ఈ మధ్యకాలంలో మా పిల్లలు ఎక్కడ కష్టపడతారో, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారో, వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు నిష్ఠలు ఉండకూడదని వాళ్ళకు ఆస్తిపాస్తులు సంపాదించి దీనిన్న కష్టపడి సంపాదిస్తారు. పరిగెత్తి పిల్లలు ఎక్కువ సమయం మరి డ్యూటీలకు, పనులకు, సంపాదనకు కేటాయించి దేవుణ్ణి మర్చిపోయినటువంటి బిడ్డలుగా ఈ దినాన్ని చూస్తున్నాం. చదువు ఇవ్వడం కంటే దేవుని భయాన్ని నేర్పడం చాలా ముఖ్యం. పిల్లలకు ఆస్తి ఇవ్వడం కంటే విలువలు ఇవ్వడం ముఖ్యం. విలువలు లేకుండా కుటుంబాన్ని, సమాజంలో మంచి పిల్లలుగా ఎట్లా పెరుగుతారు? కాబట్టి మన పిల్లలకు బాలుడు నడవలసిన త్రోవలో మంచి త్రోవలు నడవడానికి వారికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు వాడి నుండి తొలగిపోడు పిల్లలు. ఇక మూడో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా ఈ 10వ అధ్యాయంలో ప్రియులరా, మరి దేవుని దృష్టిలో ప్రతి జనము ప్రాముఖ్యమైనది. ఏది విడగొట్టేది కాదు, ఏది తీసివేసేది కాదు పిల్లరా. ప్రతి కుటుంబము దేవుని దృష్టిలో, ప్రతి జనము ఏ జనము కావచ్చు, అది ప్రతి జనం దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనది. 10వ అధ్యాయంలో అనేక జనములు, ప్రాంతాలు, కుటుంబాలు ప్రస్తావించబడ్డాయి. ఇది మనకు ఒక మంచి ఆధ్యాత్మిక పాఠం పిల్లరా. దేవుని దృష్టి ఒక కుటుంబం పైనే కాదు, సమస్త మానవ జాతి పైన ఉంది. తర్వాతి నూతన నిబంధనలో ఇదే సత్యం మరింత స్పష్టంగా మనకు వ్రాయించాడు. ఎక్కడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఈ లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే ఈ లోకములో అనేక జనములు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక రకములైనటువంటి వంశములు ఉన్నాయి, అనేకమైనటువంటి తెగలు ఉన్నాయి, అనేక విచిత్రమైనటువంటి మరి దేవులను పూజించేటువంటి జనాలు ఉన్నారు. అందుకే ఒకే మాటలో యోహాను భక్తుల ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంతులేనంత ప్రేమ అది, అని లెక్కించలేని ప్రేమ అది, వివరించలేని ప్రేమ ప్రియులరా, వర్ణించలేని ప్రేమ అది. ఆ ఉచిత ప్రేమ ఈ లోకం మీద దేవుడు ఎంతో ప్రేమించాడు. అంటే సువార్త ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక సమూహానికి మాత్రమే పరిమితం కాదు ప్రియులరా. దీనైనా అన్ని భాషలలో, మన దేశంలో ఉండే అన్ని భాషలలో, అన్ని దేశాల్లో ఉండే భాషలలో ఈ యొక్క వాక్యము ప్రింట్ చేయబడి ఈ సువార్త ప్రకటించబడుతుంది. కారణం ఏంటంటే యేసు క్రీస్తు నిజమైన దేవుడని. ఈ మాటలో ఏ సందేహం లేదు పిల్లరా. ఈ దినాన మనం చరిత్ర చదువుతున్నప్పటికీ ఏమని చదువుతామంటే క్రీస్తు శకము, చరిత్ర చదివేటప్పుడు క్రీస్తు పూర్వం అని చదువుతాం, కానీ వేరే రకంగా ఏది చదవం పిల్లరా. క్రీస్తు అన్న మాట సత్యమైనది, నిజమైనది, నిలకడైనది, స్థిరమైనది. ఈ లోకమునకు సరిపడా మరి ఆధిక్యత కలిగినటువంటి గొప్ప సత్యం ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు. నేటి
సంగములకు సూచన ఏంటంటే పిల్లరా, మనకు భిన్నమైన భాష మాట్లాడే వారిని, సంస్కృతి గలవారిని, ఇతర ప్రాంతాల వారిని తక్కువగా చూడకూడదు పిల్లరా. క్రీస్తు సువార్త సమస్త జనులకు సమానమే. అందుకే మత్తయి సువార్తలో 28:19 రాయబడిన మాట అంటే, సమస్త జనులను శిష్యులుగా చేయడంటే వారు వీరు వేరు కాదు. భిన్నమైన భాషలు కలిగిన వారు, వీరు ఈ భాష మాట్లాడుతున్నారు, వీరు అక్కర్కారు, వీరు వేరే భాష మాట్లాడుతున్నారు, వీరు అక్కర్లేదు అని అనేదానికి లేదు. వీరి సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు, వీళ్ళకి స్వాత ప్రకటించకూడదని లేదు. ఇతర ప్రాంతాల వారిని మరి మన ప్రాంతాల వారిని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త జనులను శిష్యులుగా చేస్తున్నాడు. సమస్త జనులకు శిష్యులుగా. కాబట్టి ఈ మాట మనం మర్చిపోకూడదు. ఈ 10వ అధ్యాయంలో ఇంకొక 4వ విషయం ఏంటంటే పిల్లల, మరి ఇక్కడ నిమ్రోద్ అనే ప్రాంతం శక్తి గొప్పది పిల్లల, కానీ దేవుని భయం మరింత గొప్పది. నిమ్రోదుని గురించి ఆదికాండం 10వ అధ్యాయంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తుల్లో ఒకడైన ఆయన చూసి భయపడేవాడు. అతడు భూమి మీద శక్తిమంతుడిగా ఉండేవాడని, గొప్ప వేటగాడిగా ప్రసిద్ధి పొందాడని చెప్పబడింది. కాబట్టి నిమ్రోది శక్తి గొప్పదే, కానీ దేవుని భయం మరింత గొప్ప, నిమ్రోది కంటే గొప్పది పిల్లరా. కాబట్టి తర్వాత మరి అతని రాజ్యానికి సంబంధించిన నగరాలుగా బాబేలు కావచ్చు, ఎరేకు కావచ్చు, అక్కదు కావచ్చు, కల్ని కావచ్చు వంటి ప్రదేశాలు చెప్పబడతాయి పిల్లరా. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన హెచ్చరికను గమనించాలి. ఏదంటే మానవ సామర్థ్యము దేవుని నుండి వచ్చిన వరం కావచ్చు, కానీ దేవుని నుండి స్వతంత్రంగా ఉపయోగించిన శక్తి ప్రమాదకరం. మానవ సామర్థ్యం దేవుని నుండి వచ్చిన వరం కావచ్చు ప్రియులారా, కానీ దేవుని నుండి స్వతంత్రంగా ఉపయోగించిన శక్తి ప్రమాదకరం. అది వాడకూడదు. దేవుని శక్తి భయం మరింత గొప్పది. ఇక 5వ విషయం ప్రియులారా గమనించినప్పుడు, మరి ఏ వ్యక్తి అయినా జ్ఞానం గలవాడైనప్పుడు, ప్రతిభ ఉన్నవాడు తప్పనిసరిగా దేవుని మనిషి కాదు. ఉండొచ్చు, నిమ్రోదు శక్తిమంతుడే, అతని నాయకత్వం ఉంది, అతని రాజ్యం ఉంది, అతని పేరు కూడా ఉంది పిల్లలు. కానీ తర్వాత అధ్యాయంలో ఆయన ఆదికాండం 11వ అధ్యాయంలో చూసినప్పుడు బాబేలు వద్ద మానవులు తమ పేరును గొప్ప చేసుకోవాలని ప్రయత్నించినటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది. అందుకే నేటి సమాజంలో పిల్లరా, నేటి విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఒక ప్రశ్న ఏంటంటే, నాకు శక్తి ఉంది, నాకు ఎంత శక్తి ఉంది అనేదానికంటే ఆ శక్తిని ఎవరి మహిమ కోసం ఉపయోగిస్తున్నాను అనేది ముఖ్యం. నాకు అన్నీ ఉన్నాయని, నీలో నాకు ప్రతి శక్తి నాకు అనుభవపూర్వకం ఉందని నేను అనుకోవచ్చు, కానీ అది దేనికోసం ఉపయోగిస్తున్నావు నేను ప్రశ్న వేసుకో. పిల్లరా, నీ ప్రతిభ, నీ జ్ఞానము దేవుని ఇచ్చినదే కాబట్టి దేవుని కొరకు వాడబడాలి. నీకు ఇచ్చిన శక్తి దేవుని కొరకు వాడబడాలి. అటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటాడు. మరి ఈ విషయంలో మరి గొప్ప విషయం ఏంటంటే, నా పేరు గొప్ప కావాలనే ఆత్మీయ ప్రమాదం కూడా ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. బాబేలు ప్రజలు మనకు పేరు సంపాదించుకుందాం రండి, అందరూ గుంపులుగా వెళ్ళారు. అదే ఉద్దేశంతో నిర్మాణం చేయాలని అనుకున్నారు. ప్రియులారా, నిమ్రోదు గురించి చదివిన తర్వాత 11వ అధ్యాయాన్ని చదివితే ప్రియులారా, ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక మనకు స్పష్టమవుతుంది. ఏంటంటే, మానవ విజయాన్ని దేవుని మహిమకు బదులుగా మన పేరు కోసము ఉపయోగించకూడదు. మానవ విజయాన్ని దేవుని మహిమకు లేదా బదులుగా మరి మన పేరు కోసం ఉపయోగిస్తే ప్రియులారా, ప్రమాదంలో పడిపోతామని సత్యాన్ని ఎరగాలి. నేటి కాలంలో ఇది చాలా ప్రస్తుతమైనటువంటి హెచ్చరిక ఏంటంటే ప్రియులారా, నా పేరు కనిపించాలి. చాలా మంది అనుకుంటారు, నా పేరు ఇక్కడ ఉండాలి, ఈ శిలాపలక మీద నా పేరు ఉండాలి, నా పరిచయ పేరు పెరగాలి, నా సంస్థ పేరు ప్రసిద్ధి చెందాలి, సోషల్ మీడియాలో నాకు ఎక్కువ గుర్తింపు రావాలి, నా మాట అందరూ వినాలి అనే ఆలోచన క్రైస్తవ పరిచర్యలోకి కూడా రావచ్చు. ఈ దినాన అట్లా వచ్చే అనేక రకములుగా మరి కొద్ది మంది పెద్దవారుగా ఉన్నారు, అట్లే ఉన్నారు సామాన్య సేవకులు, సువార్థికులు మరి శిక్షకు పాత్రలు అవుతున్నారు పిల్లలు. కాబట్టి పేరు కోసమో, పరిచయ కోసమో, సంస్థ ప్రసిద్ధి కోసమో, సోషల్ మీడియాలో ఎక్కువ గుర్తింపు రావాలనో,
నా మాట అందరూ వినాలనో అటువంటి ఆలోచన నీలో ఉంటే ఏదైనా తీసేసుకో. ఏ ఒక్కరు దేవుని శక్తికి ఎవరు అతిథులు కారు. ప్రతి వారికి వారి వారి సామర్థ్యం కొలది, వారి వారి శక్తి కొలది ఆయన అందరికీ ధారాళంగా ఇచ్చాడు. అందరినీ గౌరవించని చెప్పాడు, అందరినీ ప్రేమించమని చెప్పాడు, అందరితో సఖ్యంగా మాట్లాడమని చెప్పాడు. కానీ ఎవరిని విడనాడొద్దని, ఎవరిని వ్యతిరేకించదని, ఎవరిని వెడలివేయద్దని, ఎవరిని ధృవీకరించవద్దని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తున్నది. యోహాను సువార్త 3:30 మనం గమనించినప్పుడు యోహాను బాప్తిస్మికుడు ఒకడు గొప్ప మాట చెప్పాడు. ఏమంటే ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి బాప్తిస్మ ఇచ్చాడు యోర్దాను నదిలో. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పులు వారు తీరు కూడా నేను యోగ్యుడను కాను అన్నాడు. ఎంత తగ్గింపు ప్రియుడా! ఇది నా తగ్గింపు జీవితం నేను కలిగి ఉంటే దేవుని యొక్క మరి అద్భుత కార్యములు నా జీవితంలో చూడగలుగుతాం. ప్రియులారా, ఇది నిజమైన పరిచర్యకు ప్రమాణం. నా పేరు కాదు, యేసు పేరు గొప్ప కావాలని నువ్వు నేను ప్రకటించాలి. అటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆశయంలో మరొక విషయం ఏంటంటే ప్రియులారా, కుటుంబ పెద్దలకు ప్రత్యేక హెచ్చరిక ఏంటంటే ప్రియులారా, ఆదికాండ 10వ అధ్యాయం మనకు తరాల గురించి చెప్తుంది. ఆ రీతిగా అందుకే తల్లిదండ్రులు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే మీరు మీ పిల్లలకు కేవలం జీవితం ఇవ్వడం కాదు, ఒక వారసత్వాన్ని కూడా ఇస్తున్నారు. ఆ వారసత్వం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏమిస్తారు అంటే వారసత్వం అంటే డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పేరు కావచ్చు, ఆ రీతిగా విద్య కావచ్చు. కానీ వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆత్మీయ వారసత్వం ఇస్తున్నారా? ఇదేనా నేను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. మన పిల్లలు మన ఆస్తిని వారసత్వంగా పొందుతున్నారా? అది మంచిదే. కానీ మన విశ్వాసాన్ని కూడా వారసత్వంగా పొందుతున్నారు లేదో మీరు ఆలోచించమని ప్రభుపేట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రశ్న నీ జీవితంలో నీ యొక్క జీవితంలో నీ యొక్క ప్రతి విషయంలో నువ్వు ప్రశ్నించుకో. ఇది మరింత ముఖ్యమైన ప్రశ్న పిల్లలు. మన పిల్లలు మన ఆస్తిని వారసత్వంగా పొందుతున్నారా? అది మంచిదే. కానీ మన విశ్వాసాన్ని కూడా వారసత్వంగా పొందుతున్నారు. మరి తల్లిదండ్రులుగా మన విశ్వాసంగా ఉంటే కదా ఆ విశ్వాసాన్ని వారు కూడా వారసత్వంగా పొందుకుంటారు. విశ్వాసం కోల్పోయినట్లయితే నన్ను మరొకసారి దేవుని సన్నిధిలో అడిగి తిరిగి పొందుకోవాలని ప్రభు పెట్టమని కోరుతున్నాను. ఏ కుటుంబము రేపటి సమాజాన్ని నిర్మించాలి. ఏ రీతిగా సఖ్యతలను, సమాధానములోను, సంతోషంలోను, ప్రేమించే విధానంలోను, ప్రతి వారితో మరి యేసు ప్రేమను చూపించేవారుగాను అటువంటి కుటుంబము రేపటి సమాజానికి మన పిల్లలు ఉండాలి. ఆదికాండ 10వ అధ్యాయంలో ఒక తరం తర్వాత మరో తరము వచ్చింది. దీన్నే నేటి జీవితానికి మనం ఆలోచిస్తే పిల్లగా ఈరోజు మనం పెంచే పిల్లలే రేపటి సమాజాన్ని నిర్మిస్తారు. అందుకే పిల్లలకు మంచి మార్కులు మాత్రమే కాదు, మంచి స్వభావం నేర్పాలి. మంచి స్వభావం నేర్పినప్పుడే ఉద్యోగ నైపుణ్యమే కాదు పిల్లరా, వారికి నిజాయితీ నేర్పాలి. పోటీ మాత్రమే కాదు పిల్లరా, ప్రేమించే గుణం నేర్పాలి. విజయం మాత్రమే కాదు చదువుకున్న దాంట్లో దేవుని భయం నేర్పియాలి. అప్పుడే మీ పిల్లలు రేపటి సమాజానికి మరి చక్కని సమాజంగా నిర్మించడానికి మన పిల్లలు మరి దేవుని చిత్తంలో నడవగలుగుతారు. దేవుని చిత్తంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మన పిల్లలు ఉంటారు. పిల్లలు అటువంటి మరి అనుభవంలో మన పిల్లలు ఉండాలని దేవుడు కోరుతుంటాడు. ఆలోచిస్తారా? జనాభా పెరిగింది కానీ ఆత్మీయత తప్పనిసరిగా పెరగలేదు పిల్లలు. జనాభా అయితే పెరిగింది, ఆత్మీయత లేదు. ఆదికాండం 10వ అధ్యాయంలో మరి 11కి వెళ్ళేటప్పటికి 11వ అధ్యాయం వెళ్ళేటప్పటికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లోతైన విషయం ఏంటంటే ప్రియులారా, మనుషులు పెరిగారు, నగరాలు నిర్మించారు, రాజ్యాలు ఏర్పరిచారు, శక్తివంతులయ్యారు. కానీ తర్వాత బాబేలు గర్వము వారిలో కనిపించింది. పిల్లరా, దీని ద్వారా ఒక హెచ్చరిక ఏంటంటే సాంకేతిక అభివృద్ధి, అట్ ది సేమ్ టైం ఆత్మీయ అభివృద్ధి కూడా ఉండాలి. అన్ని పెరిగినాయి ఈ కాలంలో, అన్ని సమస్తం సాంకేతికంగా అన్ని అభివృద్ధి పొందినాయి. కానీ ఆ రీతిగా ఆత్మీయ అభివృద్ధి ఉన్నదా? ఆలోచించమని ప్రభు పెట్టుకుంటున్నాను. నేటి ప్రపంచంలో జ్ఞానం పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, నగరాలు పెరుగుతున్నాయి,
సంపద పెరుగుతుంది, కానీ మనిషి హృదయంలో దేవుని భయము పెరుగుతుందా అనేది అసలైన శిష్యులైన ప్రశ్న. ప్రియులారా, నీ జ్ఞానము, పెరిగిన జ్ఞానాన్ని ఎవరికి ఉపయోగిస్తున్నావు? పెరిగిన టెక్నాలజీని ఎవరికి ఉపయోగిస్తున్నావు? నగరాలు పెరుగుతున్నాయి కానీ ఎటువంటి సమాజం ఏర్పడుతుంది? సంపద పెరుగుతుంది కానీ ఎవరికి ఉపయోగపడుతుంది? కానీ ప్రతి వారి హృదయంలో దేవుని భయం పెరగాలి. అప్పుడే యొక్క సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా, ఏ వ్యక్తి నశించిపోకూడదు, దేవుని సన్నిధిపై చూడగలుగుతాం పిల్లరా. ఇక 10వ విషయం గమనించినప్పుడు పిల్లరా, మన పిల్లలు సమాజానికి ఉపయోగపడే సూచనగా ఉండాలి. అభివృద్ధి దేవుని చిత్తంలో ఉండాలి పిల్లరా. దేని మీద అభివృద్ధి పొందినా దేవుని చిత్తంలో దేవుని కొరకు పనిచేసేవారు ఉండాలి. అభివృద్ధి తప్పు కాదు, నగరాలు నిర్మించడం తప్పు కాదు, జ్ఞానం సంపాదించడం తప్పు కాదు పిల్లరా, నాయకత్వము తప్పు కాదు, సంపద సంపాదించడం తప్పు కాదు. కానీ దేవుని స్థానంలో మనిషి తనను తాను ఉంచుకోవడమే ప్రమాదం. అందుకే కొరింథీ పత్రికలకు రాసిన 1 కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘానికి రాసిన 10వ అధ్యాయం 37లో, మీరు భోజనమైన పానమైన ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి అంటున్నాడు. ఎవరి కోసం చేయాలి? మన అభివృద్ధి ఎవరి కోసం? మన నగరాలు ఎవరి కోసం? జ్ఞానం సంపాదించిన ఎవరి కోసం? నాయకత్వం ఎవరి కోసం? సంపద సంపాదించిన ఎవరి కోసం పిల్లరా? మనం ఏం చేసినా అది దేవుని మహిమ కొరకు చేయాలని మరి కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఇది నేటి జీవితానికి అద్భుతమైన నియమం. ఏం చేస్తున్నావు మాత్రమే కాదు, ఎవరి మహిమ కోసం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఏం చేస్తున్నావని మాత్రమే అడగకుండా ఎవరికి మహిమ కోసం చేస్తున్నామని నేను అడగాలి. పిల్లరా, అటువంటి అనుభవంలోనికి నేను రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, మరి మరొక విషయం ఏంటంటే, ఈ అధ్యాయంలో నేటి సోషల్ మీడియా కాలానికి ఆదికాండం 10వ అధ్యాయం 11వ అధ్యాయము చాలా హెచ్చరికమైనటువంటి అధ్యాయాలుగా మనకు చదివినప్పుడు కనిపిస్తుంది పిల్లరా. ఈ యొక్క 2 అధ్యాయాలు చదివినప్పుడు పిల్లరా, అనేక విషయాలు నేటి సమాజానికి, నేటి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి మరి ఏ పనులైనప్పుడు దాన్ని చక్కగా మనకు ఇవి నేర్పిస్తాయి. ఈ అధ్యాయం మనకు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో నా పేరు, పిల్లరా, మన పేరు కనిపించాలని, సోషల్ మీడియాలో నా పేరు కనిపించాలని, నన్ను అందరూ గుర్తించాలని, నన్ను అందరూ మరి ఎక్కువగా లైక్ చేయాలని, పిల్లరా నా వీడియో వైరల్ కావాలని, ఇది ఎన్నెన్నో రకాలుగా ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లలు పేరు కోసము, అందరి గుర్తింపు కోసము, ఎక్కువ మంది నన్ను ఇష్టపడాలను, మరి నా పేరు మరి అందరికి తెలియాలను అనే కోరికలు రావచ్చు. ఇది తప్పు అని నేను చెప్పడం కాదు పిల్లరా. కానీ క్రైస్తవునికి ఒక ప్రశ్న, ప్రాముఖ్యమైన ప్రశ్న, బైబిల్ వేస్తున్న ప్రశ్న ఏంటంటే పిల్లరా, నా ప్రభావం పెరిగినప్పుడు దేవుని మహిమ పెరుగుతుందా, లేక నా పేరు మాత్రమే పెరుగుతుందా? దేవుని మహిమ పెరుగుతుందా, నా పేరు పెరుగుతుందనే ప్రశ్న ప్రతి క్రైస్తవునిలో పుట్టాలి. పరిచర్లో కూడా ఇదే వర్తిస్తుంది పిల్లరా. యేసు కేంద్రంగా ఉన్న పరిచర్యగా నీ పరిచర్య ఉండాలి. ప్రజలు యేసును చూడాలి. నువ్వు బోధిస్తున్నప్పుడు, నేను బోధిస్తున్నప్పుడు నీలో యేసు ప్రభువును చూడాలి. మనుష్య కేంద్రంగా ఉన్న పరిచర్య ప్రజలను చూడాలి అని అనుకోకూడదు. ఇవి 2 ఒకటి కావు ప్రియులారా. ఆలోచించమని ప్రభు కోరుతున్నాను నేను. ఇక నిజమైన విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, ఈ యొక్క 10వ అధ్యాయంలో మనకు నేర్పించే పాఠం ఏంటంటే పిల్లరా, మరి ఒక ప్రత్యేకమైన క్రైస్తవుడు, మరి క్రీస్తుని కలిగిన వ్యక్తి కుటుంబంలో ఎలాగుండాలంటే బాధ్యత కలిగిన వాడుగా ఉండాలి, సమాజంలో ఉపయోగపడేవాడుగా ఉండాలి, పరిచర్యలో వినయం గలవాడుగా ఉండాలి, ఆ రీతిగా అధికారంలో న్యాయంగా ఉండేవాడుగా ఉండాలి, సంపదలో దేవుని మహిమను కోరేవాడుగా ఉండాలి, ప్రతిభలో దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండాలి, తరాల విషయంలో ఆత్మీయ వారసత్వం ఇచ్చేవాడుగా ఉండాలి. పిల్లరా గమనించండి, ఈ సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మన కుటుంబాల్లో మన పిల్లలకు నేర్పించాలి. ఈ యొక్క 10వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా
ఆత్మీయమైనటువంటి విషయాలు ఏంటంటే ప్రియులారా, దేవుడు కొత్త ప్రారంభాలు మనకి ఇస్తాడు. ఎప్పుడు? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. కుటుంబంలో సమాజానికి పునాదిగా ఉంటుంది. ఆ రీతిగా ప్రతి మనిషి దేవుని దృష్టిలో విలువైన వాడుగా కనిపిస్తాడు. ఆ రీతిగా ప్రతి జనాంగానికి సువార్త అవసరం ప్రియులారా. దేవుడిచ్చిన ప్రతిభను ఆయన మహిమ కోసం ఉపయోగించాలి. నీ స్వార్థం నా స్వార్థం కోసం కాదు ప్రియులారా. శక్తి వచ్చినప్పుడు వినయం కోల్పోకూడదు. నాకంటే మించినోడు లేడు అనుకోకూడదు పిల్లలు. పేరు గొప్ప చేసుకోవడం కంటే దేవుని పేరు గొప్ప చేయడం ప్రాముఖ్యం. పిల్లలకు ఆత్మీయ వారసత్వం ఇవ్వాలి పిల్లలు. అభివృద్ధి ఉన్నంత మాత్రాన ఆత్మీయత ఉన్నట్లు కాదు పిల్లరా. అభివృద్ధి కంటే ఆత్మీయత ఎక్కువ ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఇష్టపెడతాడు. సమాజ నిర్మాణంలో క్రైస్తవులు బాధ్యత వహించాలి. నాయకత్వంలో దేవుని భయం అవసరం పిల్లరా. మన జీవితానికి కేంద్రం మనం కాదు, క్రీస్తే కేంద్రంగా ఉండాలి. అటువంటి అనుభవానికి నువ్వు రావాలని దేవుడి దినాన్న నిన్ను కోరుకుంటున్నాడు. ప్రతిభను చూసి గర్వించవద్దు. పరిచర్లో మీ పేరు క్రీస్తు పేరు కంటే పెద్దది కాకూడదని అనుకో. పిల్లల భౌతిక భవిష్యత్తు కోసం మాత్రమే కష్టపడవద్దు. వారి ఆత్మీయ భవిష్యత్తును కూడా నిర్మించడానికి నువ్వు కష్టపడాలి. సాంకేతిక అభివృద్ధిని ఆత్మీయ అభివృద్ధిగా పాల్పడవద్దు ఎప్పుడే కానీ. సమాజంలో ప్రభావం వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడడం మానవద్దు. ఇతర జనములను, భాషలను, సంస్కృతులను తక్కువ చూడద్దు ఎప్పుడే కానీ. నా పేరు కంటే యేసునామం గొప్పదిగా ఉండేలా జీవించడానికి నేను ప్రయత్నిస్తాననేటువంటి తీర్మానం నీలో నాలో బలంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఆలోచించవలసినటువంటి ప్రశ్నలు ఏంటంటే, మన ఇంటిలో దేవుని వాక్యానికి ఎంత స్థానం ఉంది? 2, మన పిల్లలు మా విశ్వాసాన్ని చూసి నేర్చుకుంటున్నారా? మా కుటుంబము సమాజానికి ఉపయోగపడుతుందా? దేవుడిచ్చిన మా ప్రతిభను ఆయన మహిమ కోసం ఉపయోగిస్తున్నామా? మా కుటుంబం పేరు పెరగడం కంటే క్రీస్తు పేరు గొప్ప కావాలని కోరుకుంటున్నామా? మన జీవితంలో, మన కుటుంబంలో ఈ ప్రశ్నలు అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండ 10వ అధ్యాయంలో మరి పేర్ల జాబితా మాత్రమే కాదు కానీ ఇది తరాల కథ. నోవ కుటుంబం నుండి అనేక జనములు వచ్చాయి. అందులో మనకు గొప్ప సత్యము కనిపిస్తుంది ఏంటంటే, ఒక కుటుంబం ప్రభావం తరతరాలకు వెళ్ళకూడదు. ఒక కుటుంబం ప్రభావం తరతరాలకు వెళ్ళగలదు. అందుకే ఈరోజు మనం నిర్ణయించుకోవాలి ఏమని? నా తర్వాతి తరము నాకు సంపద మాత్రమే కాదు, నా విశ్వాసాన్ని కూడా వారసత్వంగా పొందాలని. ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ఏ ఒక్కరూ తొట్టిల్లకూడదు, ఏ ఒక్కరూ తప్పిపోకూడదు పిల్లలు. అందుకే మనకు దేవుడు ఇచ్చినటువంటి ప్రతిభను ఆయన మహిమ కోసం ఉపయోగిద్దాం. మనకు వచ్చిన పేరు ఆయన పేరును గొప్ప చేయడానికి ఉపయోగిద్దాం. మనకు వచ్చిన అధికారాన్ని సేవ కోసం ఉపయోగిద్దాం పిల్లరా. మరి ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాన్ని నిలబెట్టి వాడుకోవాలని ప్రార్థన చేస్తాం పిల్లలు. మన కుటుంబం దేవుని వాక్యంపై నిర్మించుకోవాలి. మన సమాజానికి మంచి సాక్ష్యంగా నీవు నేను నిలబడాలి పిల్లరా. నిమ్రోదు శక్తిమంతుడిగా పేరుగాంచాడు, కానీ క్రైస్తవుని గొప్పతనము అతని శక్తిలో కాదు, అతని దేవుని భయములో ఉంటుంది. మన పేరు ఎంతకాలం నిలుస్తుందో మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ మన జీవితం ద్వారా క్రీస్తు పేరు ఎంతమందికి తెలిసిందే అనేది మాత్రము మన విశ్వాసంలో నిర్ణయించబడుతుంది. మనం గుర్తించుకోవాల్సినటువంటి వాక్య భాగం ఏంటంటే ప్రియులరా, కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడనే మాట. ఆదికాండ 10వ అధ్యాయం యొక్క నేటి విశ్వాసానికి పిలుపు ఇదే. మీరు ఏం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలని. కుటుంబాన్ని కాపాడు, తరాన్ని నిర్మించు, సమాజానికి మేలు చేయి, నీ ప్రతిభను దేవునికి అర్పించు, నీ పేరు కాదు క్రీస్తు పేరు గొప్ప చెయ్యి. అప్పుడు నీవు నీ కుటుంబము బహుగా ఆశీర్వించబడుతుంది, బహుగా సమాజంలో గొప్ప పేరు సంపాదించుకుంటుంది. క్రీస్తు ప్రేమను హెచ్చుగా చూసినప్పుడు నీ పేరు మరి జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. ఈ సమయంలో విన్న మాటలు జాగ్రత్తగా ఆలోచించి మీ హృదయాలకు, మీ తలంపులకు, మీ జీవితానికి దాన్ని సరిచేసుకుంటూ మీ జీవితాన్ని కట్టుకోవాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను.
మహాపరిశుద్ధుడ, ప్రేమ నా పిలుపులు తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నా కుటుంబంలో 3 కుమారుల యొక్క జనములు ఏ రీతిగా నిర్మించబడ్డాయి, ఏ రీతిగా నా తండ్రి నైనా నీ సన్నిధిలో మరి ప్రభా మీ కొరకు నిలబడ్డాయో మీరు చూపించారు ప్రభా. నిమ్మరు శక్తిమంతుడే కానీ ప్రభా మీ శక్తి మందు ఆయన ఏమాత్రము పనికిరాడని వాక్యం తెలుస్తుంది ప్రభా. మా శక్తి, మా ప్రతిభ, మా చదువులు, మా ఉన్నతమైన ఏవైనా కానీ అవి నీ దృష్టికి నా తండ్రి అయ్యా ఏమి పనికిరావని సత్యాన్ని మేము ఎరిగి నీ కొరకు, నీ సువార్త కొరకు, నీ నామాన్ని గొప్ప చేయడానికి మేము ఆ రీతిగా నడుచుకున్నట్టుగా ఇక్కడ గొప్ప శుద్ధాత్మదేవ్ మా అందరికీ దయచేసి నీవే మహిమ పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ ఈ మాటలు గుర్తా కాకనైనా అయ్యా నీరు బట్టి ఫలింపు చేసి, నూరంతగా ఫలింపు చేసి ప్రియబిడ్డల కుటుంబాలు కట్టుకోవడానికి కృప దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాను. నా పలుకుతాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనతోనూ ఈ మాటలు విన్న ప్రతి వారితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.